హాయ్ ఆల్, వెల్కమ్ టు జోడీ రియాక్షన్ సెంటర్. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ వచ్చేసింది. సో ట్రైలర్ ఎలా ఉందో ఫస్ట్ చూసేద్దాం. నాకు ముందు ట్రైలర్ అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. సేమ్ ఇది కూడా అంతలే ఉంటుందా లేకపోతే కొంచెం బెటర్ ఉంటుందా చూసేద్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ రియాక్షన్. Victor was always the smartest guy in every room. డూమ్స్డే పేరు విక్టరా? He used to be different. గ్రీన్ కలర్ He బాగుంది. used to be kind, he used to be caring. And then everything he loved was taken from him. I knew he was lost, but I did not realize that he was broken. ఫేస్ రివీల్. న్యూయార్క్ ఇది. Victor, did you do this? All of you have lived stolen lives, but now you must give them back. Answer me, Victor! వీడికి కనెక్షన్ ఏంటి అసలు? I swear you will beg for hell long before I grant it. Hell answers Wow. to me, for I am Doom. ఉంది, ఎక్సైటెడ్ ఉంది, మూమెంట్ ఉంది. కదా షెట్ ఉంది కొంచెం చాలా బెటర్ దానికన్నా. కాకపోతే ఫేస్ రివీల్ చేస్తారని కూడా రాబర్ట్ డౌనీ జూనియర్ది. సో ఫేస్ రివీల్ చేయలేదు. బట్ నాకు ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ఫెంటాస్టిక్ ఫోర్కి దీనికి ఏం కనెక్షన్? సో ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాలో లాస్ట్లో చూపిస్తారు కాకపోతే దానికి దీనికి ఏం కనెక్షన్? వాళ్ళకే తెలుసు ఈయన అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏమైనా వీళ్ళ బ్రదర్స్ లాగా ఏమైనా ఉంటాడా అనేది డౌట్ నాకైతే ఎక్సైటింగ్ అయితే అనిపించింది. సో ఇంతకుముందు ట్రైలర్ కొంచెం చూసినప్పుడు కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది, కానీ ఇది కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది. సో ఎందుకంటే ఆల్రెడీ చచ్చి బతికి ఇదే జరుగుతుంది, కానీ వీళ్ళు పూర్తిగా చచ్చేది లేదు. యాక్చువల్గా ఇవి డూమ్స్డేలో ఉన్న ఎవరో ఒకరు పూర్తిగా చచ్చిపోతే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఐరన్ మ్యాన్ తప్ప యాక్చువల్గా కెప్టెన్ అమెరికా ముసలోడు అయిపోయాడు అనుకున్నాం, మళ్ళీ వచ్చాడు. థోర్కి అసలు యాక్చువల్గా థోర్ సిరీస్ నేను యాక్చువల్ చూడడం మానేసాలే, లైక్ లవ్ అండ్ థండర్ తర్వాత ఇంకా ఆపేసాం. సో అది లైట్. ఇంకెవరున్నారు? డెడ్పూల్ వోల్వరిన్లో వాళ్ళని తీసుకొచ్చినట్టుంది, అండ్ ఎక్స్ మ్యాన్ వాళ్ళని తీసుకొచ్చినట్టుంది. సో అవి తప్ప పెద్ద సూపర్ హీరోస్ ఎవరు లేరు దీంట్లో. అండ్ కెప్టెన్ అమెరికా ఏం చేస్తారంటే కెప్టెన్ అమెరికా థోర్ మీదే ఉంది, అండ్ వాళ్ళకు కూడా అంత క్రేజ్ లేదు ప్రజెంట్ అయితే. సో అదే చూడాలి మెయిన్ ప్రాబ్లం. సో నాకైతే ఓవరాల్గా అయితే డూమ్స్డే అనేది కొంచెం ఇప్పుడు ఈ టీజర్ తర్వాత కొంచెం ఎక్సైట్మెంట్ పెరిగింది. బట్ ఇంతకుముందు టీజర్ చూసినప్పుడు అయితే అంత ఎక్సైట్మెంట్ ఏమి ఉండేది కాదు, జస్ట్ ఓకే అన్నట్టు ఏం వస్తుంది పోతుంది అని చెప్పి అన్నట్టుంది. ఇది మాత్రం కొంచెం సీరియస్గానే అనిపిస్తుంది. నాకు తెలిసి ఎవరో ఒకరైతే ఖచ్చితంగా వాళ్ళకి రెస్ట్ ఇన్ పీసే ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ ఎవరు అనేది మనకి అర్థం కావట్లేదు. అండ్ అందులోనూ ఆ ఫెంటాస్టిక్ ఫోర్లో వీళ్ళ బాబుకి ఈ విక్టర్కి వీళ్ళ ఫ్యామిలీకి ఏంటి కనెక్షన్ అనేది నాకు తెలియదు. కామిక్స్ మనం చదివింది లేదు, పెట్టింది లేదు, జస్ట్ సినిమా చూసామంతే. అండ్ బాగుంది. ఓకే, ఇట్స్ ఫార్ బెటర్ చెప్పాలంటే. సో మేబీ నాకు ఆ డూమ్స్డే కొంచెం ఆ మూమెంట్ అవన్నీ మాటలైనా కొంచెం కొంచెం ఎగ్జైటింగ్తో థానోస్ అంత రేంజ్లో లేదు, కానీ బట్ కొంచెం ఆరా ఉంది. సో మీకే అనిపిస్తుంది ట్రైలర్ చూసాక? సో మీకేం చిన్న కామెంట్ చేయండి. ఇంకా ఇట్లా రియాక్షన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.